మిత్రులారా, ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల్ పెగడపల్లిలో ఉన్నాం. ఇక్కడ శ్రీనివాసరెడ్డి అనే పెట్టిండు, కోతకు వచ్చినాయి. ఈరోజు కోత కొత్తాళ్ళు మస్తు పెరిగింది. 40 నెలల చెట్లు ఎక్సలెంట్ వచ్చింది. ఇవి డెమోకు ఇచ్చిల్లట. చూడొచ్చు అన్న శ్రీనివాస్ అన్న రైతు ఈయనే. చూడొచ్చు మిత్రులారా, ఎన్ని ఎకరాలు పెట్టిల్లన్న మీరు? 2 ఎకరాలు. ఎన్ని నెలలు అవుతుంది? 40 నెలలు అవుతుంది. 40 నెలలు. ఇది ఫస్ట్ కోతనా? ఫస్ట్ కోత. కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి మీ చెట్లు, సూపర్ ఉన్నాయి. అన్న కడియే ట్రైనింగ్ పర్పస్ మనకు రాదు కావాలి. మట్ట తీసేసి అలాంటి గోసిళ్ళు మన ట్రాల్లో ఉన్నాయి. చూడొచ్చు, వీళ్ళంతా రైతులే. చూడటానికి వచ్చిళ్ళు మొత్తం. అన్న లోకల్ లీడర్. అయితే కొడుకు అదృష్టవంతులు. ఈసారి 40 వస్తాయి పక్క. 40 వస్తాయి. 35 నుంచి 3-4 నెలల పంట వస్తుంది. ఎప్పటికి పైసలే ఎప్పటికి పైసలే. 2 నెలలకు 3 నెలల కంటిన్యూషన్ వస్తూనే ఉంటారు. ఖర్చు కూడా ఉంటుంది. 4 సంవత్సరాల కష్టానికి ఫలం. దాని ఇబ్బంది బాగుంది అనుకుంటున్నాం. బ్రహ్మాండం సూపర్ వచ్చింది మిత్రులారా. చూడొచ్చు, ఒక్కొక్క చెట్టుకు 4 నుంచి వెళ్ళి 5 గెలలు కట్ చేసిళ్ళు. ఇంకా దాదాపు 10 ఉన్నాయి, 10-15 ఉన్నాయి మొత్తం. ఈ చెట్టుకు 5 గెలలు కట్ చేసిండు ప్రస్తుతానికి. చూడొచ్చు, ఇవి మళ్ళీ 1 మంత్ అవుతాయి. ఒక్కొక్క శంకర్ పైన అంటానా 3 ఎకరాలకు ఎన్ని చెట్లు పట్టినాయి? చిన్నగా 180-190 చెట్లు పెట్టినాయి. ఇవే అది పెరుగుతూనే ఉంటాయి. చూడొచ్చు మిత్రులారా, బ్రహ్మాండంగా వచ్చింది తోట. ప్రతి చెట్టుకు కాయలు ఉన్నాయి, గెలలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు 4-5. చూడవచ్చు, ప్రతిదీ 40 నెలలట. మస్తు వచ్చింది తోట మాత్రం. అన్న ఎంత కష్టపడ్డాడో కానీ మనకు కూడా 8 ఎకరాలున్నాయి. మనం 31 నెల, ఇవి 40 నెలలే అట. చూడవచ్చు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయో. మస్తున్నది తోట. అన్న 3 ఎకరాలు పెట్టిండు, బ్రహ్మాండంగా వచ్చింది. ఒక రోల్ మోడల్ పెద్దపల్లి జిల్లా ఓదెల మండల్ పెగడపల్లి రైతు శ్రీనివాసరెడ్డి. చూడవచ్చు మిత్రులారా. మొత్తం